హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేసుకుందాం. ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి పీజీటీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ 1 అన్నమాట. సో మనందరికీ తెలుసు, తెలంగాణ స్టేట్ పీజీటీ పేపర్ 1 అనగానే ఇట్ ఈస్ రిలేటెడ్ టు పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసి మనకు తెలుసు. ఇది 2017లో జరిగినటువంటి ఎగ్జామ్ యొక్క పేపర్. సో ఇదేంటి అంటే రెస్పాన్స్ షీట్ అనేటువంటిది మనకు దొరకడం జరిగింది. మన తెలంగాణ ఫ్రెండే ఒకరు నాకు షేర్ చేశారు. సో ఈ పీజీటీ ఇంకా టీజీటీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పేపర్ ఉంది కదా, అది ఈ పీజీటీలో వచ్చేసి పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు పేపర్లు సెండ్ చేశారు. బట్ టీజీటీ మాత్రం దొరకలేదన్నారు. సో అది కూడా దొరికితే త్వరలోనే పంపిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో, సో దీంట్లో మనకి రెస్పాన్స్ షీట్ కాబట్టి ఆన్సర్స్ కూడా ఉంటాయి, కాబట్టి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ అనేది చూడడం వల్ల మనకి ప్రీవియస్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేటువంటి దానిపైన మనకు ఒక అవగాహన వస్తుంది. అలాగే మనం ఎలా చదవాలనే దానిపైన కూడా మనకి ఒక ఐడియా వస్తుంది. దట్స్ వై ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఇందులో మనకి 150 బిట్స్ అనేటువంటివి ఉంటాయి. సో పేపర్ 1 పెడగాగి కింద ఇక్కడ పీజీటీలో 150 బిట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఈ పేపర్లో. సో దీని వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే 30 బిట్స్ కింద, అంటే ఒక్కొక్క వీడియోలో 30 బిట్స్ కింద చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడే మనకు ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి సో వీ నీడ్ నాట్ వరీ, అండ్ దోస్ ఆన్సర్స్ ఆర్ గివెన్ బై ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. కాబట్టి మనము హ్యాపీగా ఇది ఎలాంటి డౌట్ లేకుండా ఆన్సర్స్ని మనం చూసుకోవచ్చు. ఓకేనా? రైట్. సరే, ఇంకా మనం స్టార్ట్ చేద్దాము. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో నా దగ్గరకు వచ్చినటువంటి 3 పేపర్స్, పీజీటీ పేపర్ 1, పీజీటీ పేపర్ 2, ఇంకా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పేపర్ ఏదైతే ఉందో, ఇవి మన యాప్లో ఎవరైతే ఈ కోర్స్ తీసుకుని ఉన్నారో, తెలంగాణ టీజీటీ పీజీటీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నేను షేర్ చేయడం అనేది, పర్సనల్గా వాట్సాప్ ద్వారా వాళ్ళకి షేర్ చేయడం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి సో వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూసుకొని ఒకసారి మళ్ళీ ఆ పేపర్స్ అన్ని కూడా రివైజ్ చేసుకుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఓకేనా? రైట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈజ్ ఈజీ టు అక్వైర్ ఏ నేటివ్ స్పీకర్స్ యాక్సెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేసి ఇచ్చారు. అంటే నేటివ్ స్పీకర్స్ యాక్సెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది నేర్చుకునేందుకు ఈజీగా ఉండేటువంటి ఏజ్ ఏది అనేసి ఇక్కడ అడగడం జరిగింది. సో దీనికి మనకి ఆప్షన్స్ కింద ఎట్ ఎనీ ఏజ్, ఇన్ అడలసెన్స్, ఎట్ ఎర్లీ చైల్డ్హుడ్, ఎట్ మెచ్యూరిటీ అనేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఎట్ ఎర్లీ చైల్డ్హుడ్. సో ఎర్లీ చైల్డ్హుడ్ ఏదైతే ఉంటుందో అదే ఈజీగా మనకి యాక్సెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ అనేటువంటిది ఎర్లీ చైల్డ్హుడ్లో ఈజీగా ఉంటుంది. అలాగే యాక్సెంట్ కూడా మనము కరెక్ట్గా నేర్చుకోవచ్చు, అంటే ఫాలో అయిపోతాం అనమాట. ఏది ఎలా నేర్పిస్తే అలా ఫాలో అయిపోయేటువంటి, గ్రాస్ప్ చేసుకునేటువంటి పవర్ అనేటువంటిది ఆ ఎర్లీ చైల్డ్హుడ్ అనేటువంటి దాంట్లో ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నంబర్ 2, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెనేషన్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఏ ఇంకా ఇటు ఒక సైడ్ వచ్చేసి ఏబిసిడీలు ఇవ్వడం జరిగింది, మరొక సైడు 1 2 3 4 ఇచ్చారు. అంటే వీ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్ అనమాట. ఇక్కడ చూడండి, రీడింగ్ అలౌడ్ అని ఇచ్చారు, రిగ్రెషన్స్ ఇచ్చారు, సైలెంట్ రీడింగ్ ఇచ్చారు, స్కిమ్మింగ్ అనేది ఇచ్చారు. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి కాంప్రహెండ్స్ ద మెయిన్ ఐడియా, రీడింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, ఇంప్రూవ్స్ ప్రొనౌన్సియేషన్, రీడింగ్ బై గోయింగ్ బ్యాక్ ఇన్ ద లైన్ అనేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే దానికి, అంటే ఇక్కడ మనకి ఆ టాపిక్ ఏంటి అనేది ఇచ్చారు, దానికి డెఫినేషన్ లాగా అసలు దాని మీనింగ్ ఏంటి అనేది ఇంకొక సైడ్ ఇవ్వడం జరిగింది. సో మీరు కనుక బాగా చూస్తే ఇక్కడ రీడింగ్ అలౌడ్ అనగానే ఇక్కడ ఏం డెవలప్ అవుతుంది? ఇట్ ఇంప్రూవ్స్ ప్రొనౌన్సియేషన్ కదా. ఎస్, అంటే ఏ అనే దానికి 3 అనేది వస్తుంది. సో ఈ ఒక్కటి మనము జాగ్రత్తగా గమనించుకుంటే ఈ ఆప్షన్స్లో ఎక్కడుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏకి 3 అనేటువంటిది రెండిట్లో వచ్చింది, ఫస్ట్ సెకండ్, కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఇచ్చారు. ఓకేనా? అంటే మిగతా వాటిలో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు బి చూద్దాం, రిగ్రెషన్. రిగ్రెషన్ అంటే ఏంటంటే, సో
రిగ్రెషన్. రిగ్రెషన్ అంటే రీడింగ్ బై గోయింగ్ బ్యాక్ ఇన్ ద లైన్. అంటే లైన్‌లో మనం చదువుతూ ఉండి మళ్ళీ ఒకసారి వెనక్కెళ్ళి మళ్ళీ చదువుతూ ముందుకు రావడం అన్నమాట. దీన్ని మనం రిగ్రెషన్ అనేసి అంటాము. అలాగే నెక్స్ట్ సైలెంట్ రీడింగ్. చూసారా? సైలెంట్ రీడింగ్ ఏం చేస్తుంది? కాంప్రహెండ్స్ ద మెయిన్ ఐడియా. మనము మెయిన్ ఐడియాని చక్కగా అర్థం చేసుకునేదానికి మనకి సైలెంట్ రీడింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ ఏంటి? రీడింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది స్కిమ్మింగ్ అయిపోతుంది. సో, ఈ విధంగా చూస్తే మనకి ఈ సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్. అంటే రీడింగ్ అలౌడ్ అంటే ఇంప్రూవ్స్ ప్రొనౌన్సియేషన్. రిగ్రెషన్ అంటే రీడింగ్ బై గోయింగ్ బ్యాక్ ఇన్ ద లైన్. సైలెంట్ రీడింగ్ which comprehends the main idea. Skimming, it is reading for specific information. It is useful for reading for specific information. ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? సో, అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే అరేంజ్ ద ఫాలోయింగ్ కమిషన్స్ ఇన్ అసెండింగ్ క్రోనలాజికల్ ఆర్డర్. చూసారా? అసెండింగ్, డిసెండింగ్ ఇలాంటివి కూడా ఇస్తున్నారు. కాబట్టి ఏవైతే మనకి ఉన్నాయో ఇక్కడ వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాలన్నమాట. అంటే ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఏది అన్నట్లుగా పెట్టాలి. ఇక్కడ మనకి ఇచ్చిన కమిషన్స్ చూడండి. ద నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్, ద ఎడ్యుకేషన్ కమిషన్, మెకాలే మినిట్, ఎన్‌పిఈ. అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేసి ఎన్‌పిఈ అంటాము. సో, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆప్షన్స్‌లో మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఇచ్చారు. దీని ప్రకారం ఫస్ట్ ఏంటి మనకి ఫస్ట్ అసలు వచ్చింది ఏంటి చెప్పండి? మెకాలే మినిటే కదా! యెస్, కరెక్ట్. సో, మనం ఈజీగా గుర్తుపట్టేయొచ్చు ఇక్కడ. సో, ఈ సెకండ్‌లో మాత్రమే ఏమొచ్చింది స్టార్టింగ్‌లో 3 వచ్చిందనమాట. మిగతా ఎక్కడ గాని 3 రాలేదు. కాబట్టి మీకు ఈ ఒక్క ఆప్షన్ కరెక్ట్‌గా ఐడియా ఉంటే మిగతావి మనం ఈజీగా పెట్టేయొచ్చనమాట. కదా! ఫస్ట్ మనకొచ్చినటువంటి కమిషన్ ఏంటి? నథింగ్ బట్ మెకాలే మినిట్సే కదా! సో, కాబట్టి 3 అనే దాంతో స్టార్ట్ అవుతుంది. సో, మెకాలే మినిట్స్ తర్వాత ఏమొచ్చింది అంటే నంబర్ 2 వచ్చిందనమాట. అంటే ఏంటి? ద ఎడ్యుకేషన్ కమిషన్. ద ఎడ్యుకేషన్ కమిషన్ అనేది మెకాలే మినిట్స్ తర్వాత రాబడింది. నెక్స్ట్ ఏమొచ్చింది అంటే ఎన్‌పిఈ, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది నెక్స్ట్ రావడం జరిగింది. మరి దాని తర్వాత వచ్చింది ఏంటి అంటే నంబర్ 1 ఇచ్చారు. అంటే ద నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్, ఎన్‌సీఎఫ్ అంటాము. అది రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఆర్డర్ ఏంటి చెప్పండి? మెకాలే మినిట్. ఓకేనా? మెకాలే మినిట్ తర్వాత వచ్చింది ద ఎడ్యుకేషన్ కమిషన్. ఎడ్యుకేషన్ కమిషన్ తర్వాత వచ్చింది ఎన్‌పిఈ, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. దాని తర్వాత వచ్చింది ఏంటి? ద నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? దిస్ ఈస్ ద ఆర్డర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చింది ఇప్పుడు. ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏంటి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్కిల్స్ అన్నారు. ఇక్కడ మళ్ళీ మ్యాచింగ్ వచ్చింది. చూసారా? మ్యాచింగ్ వచ్చింది. అంటే ఈ స్కిల్స్‌కి మ్యాచ్ అయ్యేటువంటి ఇక్కడ స్కిల్స్ ఇచ్చారు చూడండి. స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్, రైటింగ్ అనే స్కిల్స్ ఇచ్చారు కదా! మళ్ళీ ఇటు సైడ్ ఏమి ఇచ్చారు మనకి? రికగ్నైజ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్, హ్యావ్ ఈజ్ అండ్ ఫ్లూయెన్సీ, ఇంటర్ప్రిట్ ఐడియాస్ అండ్ ఈవెంట్స్, ఆర్గనైజ్ ఐడియాస్ ఇలాగ మనకి ఇవ్వడం జరిగింది కదా! ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే వీటిల్ని మ్యాచ్ చేసుకుంటూ మనము ఆన్సర్‌ని కరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి స్పీకింగ్. స్పీకింగ్ అనే దానికి ఓకే. ఫస్ట్ రికగ్నైజ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ అనేది దేంట్లో వస్తుంది చెప్పండి? రికగ్నైజ్ చేస్తున్నాం. మనమేం మాట్లాడడం లేదు. రికగ్నిషన్ అంటేనే లిజనింగ్‌లో వస్తుంది. స్ట్రెస్, ఇంటోనేషన్ కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నారా లేదా అని మనం రికగ్నైజ్ ఎలా చేస్తాము? వినడం ద్వారా చేస్తాము కదా! సో, కాబట్టి లిజనింగ్ అనేది దీనికనమాట. నెక్స్ట్ హ్యావ్ ఈజ్ అండ్ ఫ్లూయెన్సీ. హ్యావ్ ఈజ్ అండ్ ఫ్లూయెన్సీ అంటే ఫ్లూయెన్సీ అనగానే మీకేం అర్థమైపోవాలి? స్పీకింగ్. స్పీకింగ్‌లోనే కదా మనకి ఫ్లూయెన్సీ వస్తుంది. కాబట్టి స్పీకింగ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్ప్రిట్ ఐడియాస్ అండ్ ఈవెంట్స్. ఇంటర్ప్రిట్ ఐడియాస్ అండ్ ఈవెంట్స్. ఎక్కడ మనము ఐడియాస్‌ని, ఈవెంట్స్‌ని ఇంటర్ప్రిట్ చేసుకోగలము అంటే రీడింగ్‌లో ఇంటర్ప్రిట్ చేసుకుంటాం. చదివేటప్పుడు మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటాం. మరి ఆర్గనైజ్ ఐడియాస్ మనం రాసేటప్పుడే కదా మన ఐడియాస్ అన్నీ ఒక ఆర్గనైజ్ చేసుకొని వాటిని ఒక ఆర్డర్‌లో ఎక్కడ రాసుకుంటాము? రైటింగ్ అనే దాంట్లో రాసుకుంటాము. కాబట్టి డి అనే దానికి 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో, ఈ విధంగా మీరు చూస్తే ఏ అనే దానికి 3 వస్తుంది. ఇంకా బి అనే దానికి 1 వస్తుంది. సి అనే దానికి 2 వస్తుంది. డి అనే దానికి 4 వస్తుంది. అంటే రికగ్నైజ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ అనేది లిజనింగ్. హ్యావ్ ఈజ్ అండ్ ఫ్లూయెన్సీ. హ్యావ్ ఈజ్ అండ్ ఫ్లూయెన్సీ అనేటువంటిది స్పీకింగ్. ఇంటర్ప్రిట్ ఐడియాస్ అండ్ ఈవెంట్స్ అనేది రీడింగ్. అలాగే ఆర్గనైజ్ ఐడియాస్ అనేటువంటిది రైటింగ్ స్కిల్ కిందకి వస్తుంది. కదా!
రైట్. అంటే కొంచెం మనం అనలైజ్ చేసుకుంటూ, కొంచెం గనక దానిపైన ఐడియా ఉంటే పెట్టేయొచ్చు. పెద్ద కష్టమేం గాదు ఈ బిట్స్ అన్నీ గూడా మనకి. కదా! రైట్. సో, ఇప్పుడు మరొక బిట్ చూద్దాము. నంబర్ 5 ఉంది. నీడ్స్ ఆర్ అసెస్డ్ ఇన్ ఫ్రేమింగ్ ఏ లాంగ్వేజ్ కరిక్యులమ్ కన్సిడరింగ్. సో, నీడ్స్ ఆర్ అసెస్డ్ అంటే అవసరాలు అనేటువంటివి మనము ఈ కరిక్యులమ్ ఫ్రేమింగ్ ఏ లాంగ్వేజ్ కరిక్యులమ్‌లో దేన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్‌లో లింగ్విస్టిక్ యూనివర్సల్స్, లింగ్విస్టిక్ రియాలిటీస్, లింగ్విస్టిక్ ఇన్‌స్ట్రక్షన్స్, లింగ్విస్టిక్ డెఫిషియన్సీస్ అనేసి ఇచ్చారు. సో, లింగ్విస్టిక్ డెఫిషియన్సీస్ అనేటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది. డెఫిషియన్సీస్ అంటే నథింగ్ బట్ అంటే అందరూ కూడా సేమ్‌గా ఉండరు కదా! సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ముందు, వెనక అనేటుంటాయి. కాబట్టి వాటన్నిటిని అర్థం చేసుకుంటూ సో, ఈ లాంగ్వేజ్ కరిక్యులమ్ అనేటువంటిది ఫ్రేమ్ చేయాలనమాట. సో, ద లాంగ్వేజ్ కరిక్యులమ్ షుడ్ కన్సిడర్ లింగ్విస్టిక్ డెఫిషియన్సీ నీడ్స్ అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వెషన్ నంబర్ 6 చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. సో, ఇక్కడ మళ్ళీ మనకి మ్యాచింగ్ వచ్చింది. చూసారా? మ్యాచింగ్ పైన మనకి ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఈ మ్యాచింగ్ అనేది పెద్ద కష్టం కాదండి. మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి 1 ఆర్ 2 ఆన్సర్స్ కనుక కరెక్ట్‌గా తెలిసుంటే మాక్సిమం వాటిలికి మనము కరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేసేయొచ్చనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ చూద్దాము. సో, ఒక సైడ్ వచ్చేసి మనకి ఏబీసీడీ మళ్ళీ ఇంకొక సైడ్ 1, 2, 4 ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మే ఐ యాడ్ సంథింగ్ ఎక్స్‌క్యూజ్ మీ ఫర్ ఇంటర్ప్రిటింగ్. హ్మ్. ఆ! ఐ కాంటాక్ట్. ఓకే. థాంక్స్ ఎ లాట్ ఫర్ కాలింగ్. ఈ విధంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్, క్లోజింగ్ ఏ కన్వర్జేషన్, అటెన్షన్ గెట్టింగ్ ఇంటర్ప్రిషన్, ఇంకా వచ్చేసి ఫీల్డ్ పాజింగ్. అంటే మనకి ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటాం గదా! అంటే వాట్ షుడ్ బి ద రెస్పాన్స్ అండ్ పలానా స్టేట్మెంట్స్ అనేటివి మనం ఎప్పుడు యూజ్ చేస్తుంటాము, పలానా సెంటెన్సెస్ ఎప్పుడు యూజ్ చేస్తుంటాం అనేసి. ఆ టైప్‌లో ఒక డిఫరెంట్‌గా ఫ్రేమ్ చేయబడినటువంటి ఒక క్వెషన్ అన్నమాట ఇది. ఇలా గూడా అడగొచ్చు. ఓకేనా? సో, దీన్ని చూడండి ఇప్పుడు మనం చూద్దాము. మే ఐ యాడ్ సంథింగ్ ఎక్స్‌క్యూజ్ మీ ఫర్ ఇంటర్ప్రిటింగ్. సో, దీనికొచ్చేసి మీకేంటి అంటే అటెన్షన్ గెట్టింగ్ ఇంటర్ప్రిట్స్ అనేటువంటిది వస్తుందనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ చూడండి. హ్మ్. ఆ! అనేటువంటిది ఏంటి? పాజ్ అవుతూ ఉంది గదా! యెస్. ఫీల్డ్ పాజింగ్ అనమాట. అలాగే ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అనేది దేని కిందకొస్తుంది? బాడీ లాంగ్వేజ్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనేది మనకు తెలుసు. అలాగే ఇది చూడండి. ఓకే. థాంక్స్ ఎ లాట్ ఫర్ కాలింగ్. సో, ఇదేంటి? క్లోజింగ్ కన్వర్జేషన్. థాంక్స్ చెప్తున్నాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎండింగ్ ఆఫ్ ద కన్వర్జేషన్ అనేసి. ఓకేనా? సో, ఈ విధంగా మనకి వీటిల్ని మనం చూడొచ్చు. అంటే మే ఐ యాడ్ సంథింగ్ ఎక్స్‌క్యూజ్ మీ ఫర్ ఇంటర్ప్రిటింగ్ అనేటువంటిది ఏమవుతుంది? చెప్పండి. అటెన్షన్ గెట్టింగ్ ఇంటరప్టర్స్ అంటే మన మధ్యలో అంటే ఎవరో చెప్తూ ఉంటే దాన్ని మధ్యలో అడ్డుకొని మనము ఇంటరప్ట్ చేస్తూ మన అటెన్షన్‌ని ఇస్తున్నామనమాట. అలాగే అనేటువంటిది ఏంటి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్లింగ్ పాజ్డ్ అనమాట. ఫీల్డ్ పాజింగ్. అలాగే ఐ కాంటాక్ట్ అనేటువంటిది బాడీ లాంగ్వేజ్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్‌లో వస్తుంది. అలాగే ఓకే. థాంక్స్ ఫర్ ఎ లాట్ ఫర్ కాలింగ్ అనేది క్లోజింగ్ కన్వర్జేషన్. ఈజీగానే పెట్టేయొచ్చండి. పెద్ద కష్టమేం కాదు ఇది కూడా. నెక్స్ట్ చూద్దాం. నంబర్ 7. ద రిపోర్ట్ విచ్ ఇంట్రొడ్యూస్డ్ లెర్నర్ ఓరియెంటెడ్ అండ్ ఎంక్వైరీ ఓరియెంటెడ్ ఇన్స్ట్రక్షనల్ సిస్టమ్ ఈజ్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే రిపోర్ట్ మనకి చెప్పింది, ఏన్ని ఇంట్రొడ్యూస్ చేసింది అంటే లెర్నర్ ఓరియెంటెడ్ అండ్ ఎంక్వైరీ ఓరియెంటెడ్ ఇన్స్ట్రక్షనల్ సిస్టమ్ అనేది ఏ రిపోర్ట్ మనకి ఇంట్రొడ్యూస్ చేసింది అనేసి అడగడం జరిగింది. ఇక్కడ మనకి ఇంగ్లీష్ రివ్యూ కమిటీ, కొఠారి కమిటీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, కరిక్యులమ్ డెవలప్మెంట్ సెంటర్ 1898 సెటప్ బై యూజీసీ ఇన్ 1987 అనేసి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఈ కరిక్యులమ్ డెవలప్మెంట్ సెంటర్ 1989 అనేటువంటిది బిట్. ఇది కొంచెం మనకి ఈ కమిటీస్ ఇలాంటి వాటి గురించి తెలిస్తేనే ఆన్సర్ చేయగలిగినటువంటి క్వెషన్ ఇది. ఇలాంటి వాటిలపైన మనం కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేయాలి కదా! రైట్. సో, ద ఆన్సర్ ఏంటి అంటే కరిక్యులమ్ డెవలప్మెంట్ సెంటర్ 1989 అనమాట. సో, ఈ కరిక్యులమ్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటిది ఎవరి చేత సెటప్ చేయబడింది అంటే యూజీసీ చేత ఇన్ 1987లో సెటప్ చేయబడిందనమాట. సో, అది 1989లో ఒక రిపోర్ట్‌ని ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్‌లో వచ్చేసి దే హావ్ ఏమని ఇంట్రొడ్యూస్ చేశారంటే లెర్నర్ ఓరియెంటెడ్ అండ్ ఎంక్వైరీ ఓరియెంటెడ్ ఇన్స్ట్రక్షనల్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది.
ఓకేనా? గుర్తుంచుకోండి. సో, ఇప్పుడేం చేద్దాము అంటే ఇక్కడ ఇన్ ఏ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ అనేసొచ్చింది ఇక్కడ. సో, ఇన్ ఏ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్‌లో అనేసి వదిలేశారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. లెర్నర్స్ టాక్ షుడ్ బి మినిమమ్, లెర్నర్స్ షుడ్ బి సైలెంట్ అండ్ టేక్ నోట్స్, టీచర్స్ టాక్ షుడ్ బి మాక్సిమమ్, లెర్నర్స్ టాక్ షుడ్ బి మాక్సిమమ్. ఇది మనకి ఈజీగా చెప్పేయొచ్చు. సో, మన క్లాస్ రూమ్‌లో లాంగ్వేజ్ క్లాస్ రూమ్‌లో ఎవరు ఎక్కువగా ఓకేనా? ఎవరు ఎక్కువగా మాట్లాడాలి అంటే లెర్నర్స్ టాక్ షుడ్ బి మాక్సిమమ్. లెర్నర్స్ మాక్సిమం మాట్లాడేలాగా మనము చేయాలి. బీయింగ్ టీచర్స్ వి గివ్ మోర్ ఛాన్స్, వి గివ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్, నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎవరికి ఇవ్వాలి అంటే లెర్నర్స్‌కి మాట్లాడేదానికి మనం సిట్యుయేషన్స్‌ని కల్పించాలి కదా! సో, దిస్ వీ కెన్ ఈజిలీ రైట్ ద ఆన్సర్. సో, నెక్స్ట్ మనం 9థ్ క్వెషన్ చూద్దాం చూడండి. ద మోస్ట్ యూజ్‌ఫుల్ అండ్ ఎకనామికల్ విజువల్ ఎయిడ్ ఫర్ ఏ టీచర్ ఈజ్ అంటే చాలా చాలా యూజ్‌ఫుల్ అయ్యి చాలా తక్కువ ఖర్చుతోటే యూజ్ చేసేటువంటి టీచింగ్ ఎయిడ్ ఏంటి? విజువల్ టీచింగ్ ఎయిడ్ ఏంటి? అనేసి ఇచ్చారిక్కడ. సో, వీడియో ప్లేయర్, ఏ క్యాసెట్ రికార్డర్, ఏ బ్లాక్ బోర్డ్, ఏ టెలివిజన్ అని ఇచ్చారు. సో, ఎకనామికల్‌గా ఉండేది కేవలం విజువల్ అని చెప్పారు కాబట్టి వీ కెన్ సే బ్లాక్ బోర్డ్ అనేసి మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేసేయొచ్చు కదా! దిస్ ఈజ్ ఆల్సో ఈజీగా ఉండేటువంటి క్వెషన్ అనమాట. ఇప్పుడు 10థ్ వన్ చూద్దాం చూడండి ఇక్కడ. సో, ఈ 10థ్ వన్ కొంచెం మనకి కొంచెము ఇలా ఉంది. కొంచెం చిన్న అక్షరాల్లో ఇచ్చారనమాట. బట్ ఐ విల్ రీడ్ ఇట్. జస్ట్ యూ హావ్ టు అబ్జర్వ్ ఇట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేసి ఇచ్చారు. ఓకేనా? ఎవాల్యుయేషన్ టైప్స్ అనేటువంటివి ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, ఇక్కడ దాని యొక్క అది ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, ఇన్ఫార్మల్ ఎవాల్యుయేషన్ కోర్స్, ఇంకా ఫార్మల్ ఎవాల్యుయేషన్ ఇలాగా 4 ఎవాల్యుయేషన్ టైప్స్ ఇచ్చారు. సో, అలాగే ఇక్కడ ఎవాల్యుయేషన్ ఎట్ ద కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్, స్ట్రక్చర్డ్ ఎవాల్యుయేషన్ టు డిటర్మైన్ ద గ్రేడ్, ఆన్‌గోయింగ్ ఎవాల్యుయేషన్ త్రూఅవుట్ ద కోర్స్, ఆన్‌గోయింగ్ అండ్ లెస్ స్ట్రక్చర్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ లెర్నర్స్ డయాగ్నోసిస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఫార్మేటివ్ అంటే ఏంటి చెప్పండి? ఫార్మేటివ్ అంటే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందది? ఆన్‌గోయింగ్ ఎవాల్యుయేషన్ అనమాట. జరుగుతూనే ఉంటుంది కదా! స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి జరుగుతూనే ఉంటుంది. అందుకే కదా మనం ఫార్మేటివ్ టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటాము. సో, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనగానే మీకు గుర్తొచ్చేయాలి. ఏంటిది? ఆన్‌గోయింగ్ ఎవాల్యుయేషన్ త్రూఅవుట్ ద కోర్స్ అనేది గుర్తొచ్చేయాలి. అలాగే నెక్స్ట్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది సమ్మేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు జరుపుతాం మనము? చెప్పండి. అంటే మన సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం జరుపుతాం సమ్మేటివ్ ఎగ్జామ్ అనేటువంటిది. అంటే ఎండింగ్‌లో జరుపుతాం. కాబట్టి సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనగానే యూ షుడ్ రిమెంబర్ దట్ ఎవాల్యుయేషన్ ఎట్ ద కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ అనేటువంటిది గుర్తొచ్చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఇన్ఫార్మల్ ఎవాల్యుయేషన్ కోర్స్ అనేసి ఇచ్చారు. ఇన్ఫార్మల్‌గా జరిగేటువంటి ఒక ఎవాల్యుయేషన్. ఏంటదంటే లాస్ట్‌లో ఇచ్చారు చూడండి. ఆన్‌గోయింగ్ అండ్ లెస్ స్ట్రక్చర్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద లెర్నర్స్ డయాగ్నోసిస్ అనేటువంటిది అవుతుంది. ఇంకా ఫార్మల్ ఎవాల్యుయేషన్. ఫార్మల్‌గా స్ట్రక్చర్డ్ ఎవాల్యుయేషన్ టు డిటర్మైన్ ద గ్రేడ్. వాళ్ళ గ్రేడ్‌ని ఫైండ్ ఔట్ చేసేదానికి జరిగేటువంటి ఎవాల్యుయేషన్‌ని ఫార్మల్ ఎవాల్యుయేషన్ అంటారు. ఓకేనా? సో, మనకైతే ఫార్మేటివ్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్స్ అనేటువంటివి ఈజీగా వీ కెన్ రైట్ ద ఆన్సర్స్. ఇవి రెండిటి దగ్గర కొంచెం మీరు ఆలోచిస్తే యూ కెన్ ఆన్సర్ దట్ ఆల్సో. ఓకే. సరే, ఇప్పుడు మనము నెక్స్ట్ క్వెషన్ నంబర్ 11కి వెళ్ళిపోదాం. ఎడ్గార్ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ స్టార్ట్స్ ఎట్ ద బేస్ ఫ్రమ్ అనేసి ఇచ్చారు. అంటే ఎడ్గార్ డేల్ అనేటువంటి ఆయన కోన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో, అది వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనే ఒక బేస్ ఫార్మ్ ఏంటి అనేటువంటిది ఇక్కడ అడగడం జరిగింది. సో, ఇక్కడ వచ్చేసి ఫీల్డ్ ట్రిప్స్, హ్యాండ్స్ ఆన్ వర్క్‌షాప్, వర్బల్ సింబల్స్ రీడింగ్, డైరెక్ట్ పర్పస్‌ఫుల్ రియల్ ఎక్స్‌పీరియన్సెస్, వాచింగ్ డెమాన్‌స్ట్రేషన్ ఇలాగ ఇవ్వడం జరిగింది. సో, ఈ కోన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఎడ్గార్ గేల్ ప్రెజెంట్ చేయబడింది. దీని యొక్క బేస్ ఫార్మ్ ఏంటి అంటే డైరెక్ట్ పర్పస్‌ఫుల్ రియల్ ఎక్స్‌పీరియన్సెస్ అనేది దీని యొక్క బేస్ ఫార్మ్. సో, ఈ కోన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో ఉన్నటువంటి ఆ స్టేజెస్ అనేటువంటివి మనం నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు 12థ్ వన్ చూద్దాము.
రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అనేసి అడిగారు. ఇక్కడ మనకి ఆప్షన్స్‌లో లెర్నర్స్ ఫీడ్‌బ్యాక్ హెల్ప్స్ ద టీచర్ టు ప్లాన్ హిస్ నెక్స్ట్ టీచింగ్ స్ట్రాటజీ. రీడింగ్ మెథడ్ డస్ నాట్ గ్రేడ్ లాంగ్వేజ్ ఐటెమ్స్. దేర్ ఆర్ 54 కాన్సనెంట్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ ఫోనాలజీ. నెక్స్ట్ వచ్చేసి రిపిటీషన్ డస్ నాట్ హెల్ప్ ఇంప్రూవ్ మెమరీ నాట్ డస్ ఇట్ హెల్ప్ ఇన్ కాంప్రహెన్షన్ అనేసి ఈ విధంగా ఇచ్చారు. సో రీడింగ్ మెథడ్ డస్ నాట్ గ్రేడ్ లాంగ్వేజ్ ఐటమ్స్ అనేది రాంగ్ వన్. అలాగే 54 సౌండ్స్ కాదు మనకుండేది, ఇది కూడా రాంగే. సో రిపిటీషన్ డస్ నాట్ హెల్ప్ ఇంప్రూవ్ మెమరీ అన్నారు, ఇది కూడా రాంగే. సో కాబట్టి 3 రాంగ్స్ అంటే లెర్నర్స్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది టీచర్ తన యొక్క ప్లానింగ్ నెక్స్ట్ టీచింగ్ స్ట్రాటజీలో మార్చుకునేదానికి ఉపయోగపడుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, దీన్ని కూడా ఆలోచిస్తే పెద్ద కష్టం కాదు ఇది. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ అన్నారు అనమాట. అంటే ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి కంప్యూటర్స్ విల్ రీప్లేస్ టీచర్స్ ఇన్ నియర్ ఫ్యూచర్, కంప్యూటర్ ఈజ్ అన్ ఇన్ఎక్స్పెన్సివ్ టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్, ద ఐడియా ఆఫ్ పెన్ పాల్స్ కెన్ బి అడాప్టెడ్ త్రూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈమెయిల్స్, టూ-వే ఇంటరాక్షన్స్ ఆర్ నాట్ అడ్వైజబుల్ డ్యూరింగ్ టీచింగ్ అనేసి ఇచ్చారు. సో వీటన్నిటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ద ఐడియా ఆఫ్ పెన్ పాల్స్ కెన్ బి అడాప్టెడ్ త్రూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈమెయిల్స్ అనేసి దీని అర్థం అనమాట. అంటే పెన్ పాల్స్ అంటే ఏంటంటే ఒకప్పుడు లెటర్స్ రాసుకునేవాళ్ళు అనమాట. లెటర్స్ ద్వారా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు, కలం స్నేహితులు అంటారు అనమాట వీళ్ళని. అంటే లెటర్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పెన్స్ అంటే లెటర్స్ని రాసుకునేవాళ్ళు. ఇప్పుడు అదొచ్చేసి ఇప్పుడు ఏమైపోయింది మనకి ఈమెయిల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడంగా మారిపోయింది అనేసి. ఇప్పుడు ఈమెయిల్స్ ద్వారా చాట్ చేసుకుంటారు అనేసి చెప్పారు. బట్ ఇప్పుడైతే ఈమెయిల్స్ కూడా దాటిపోయింది. ఇప్పుడు వచ్చేసి వాట్సాప్లని, ఫేస్బుక్లని ఇలా చాలా చాలా వచ్చేసాయి. బట్ వీటన్నిటికంటే ముందుగా ఈమెయిల్స్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు అనమాట వాళ్ళ యొక్క థాట్స్ని, వాళ్ళ యొక్క ఐడియాస్ని. నెక్స్ట్ వచ్చేసి ద ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ స్పీక్స్ బియాండ్ స్పేస్ అండ్ టైమ్ ఈజ్ కాల్డ్. సో ద ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ స్పీక్స్ బియాండ్ స్పేస్ అండ్ టైమ్ ఈజ్ కాల్డ్ అనేసి ఇచ్చారు. అంటే లాంగ్వేజ్ యొక్క క్వాలిటీ అనమాట ఇది. ఓకేనా, అది వచ్చేసి స్పేసు టైమ్ని మించి బియాండ్ ఉండేదన్నమాట. అది ఆ క్వాలిటీ ఏంటి అనేసి అడిగారు. మనకి లాంగ్వేజ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, సో వాటిని కనుక మనం చక్కగా చూసినట్లయితే ఇది మనం ఈజీగా పెట్టేయచ్చు. సో డైనమిజం అంటే మూమెంట్, ఆర్బిట్రనీస్, ఇంకా వచ్చేసి కల్చరల్ ట్రాన్స్మిషన్, డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ ఈ స్పేసు టైము అనగానే మనకు కావాల్సింది ఏంటంటే గుర్తు రావాల్సింది డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది గుర్తు రావాలి. ఓకేనా, రైట్. ఇది పెద్ద కష్టం కాదు, ఈజీ ఇది కూడా. ఓకేనా, దీనికి కూడా మనం ఈ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటిది నేర్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనకి మనం చెప్పుకున్నటువంటి మెథడాలజీ క్లాసెస్లో ఉన్నటువంటివే, కొత్తవేం కాదు. కాకపోతే వాటిని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే దట్స్ ఎనఫ్ ఫర్ దిస్ కదా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏ సబ్ స్కిల్ ఆఫ్ స్పీకింగ్ ఈస్, అంటే స్పీకింగ్ యొక్క సబ్ స్కిల్ ఏంటి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అండర్స్టాండింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్స్, అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ఏ స్పీచ్, అండర్స్టాండింగ్ ద టోన్ ఆఫ్ ఏ స్పీకర్, ప్రొడ్యూసింగ్ ద కరెక్ట్ సౌండ్స్ అన్నారు. సో సబ్ స్కిల్ ఆఫ్ స్పీకింగ్ అనగానే మీకు గుర్తొచ్చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా యూ షుడ్ ప్రొడ్యూస్ ద కరెక్ట్ సౌండ్స్, కరెక్ట్గా సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. యూ షుడ్ రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 16 అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ మెథడ్స్ అండ్ పీరియడ్స్ స్టేట్మెంట్స్. సో మెథడ్, దాని యొక్క పీరియడ్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఏ మెథడ్ ఏ పీరియడ్లో రావడం జరిగింది అనేసి దీని యొక్క అర్థం అనమాట. సో ఇక్కడ మనకి రీడింగ్ మెథడ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, స్ట్రక్చరల్ అప్రోచ్, డైరెక్ట్ మెథడ్ ఇలా రావడం జరిగింది. సో అలాగే ఇటు సైడ్ వచ్చేసి వాటి ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు రీడింగ్ మెథడ్ అనేటువంటిది 1920 నుంచి 1950 వరకు ఉండడం జరిగింది. ఓకేనా, ఏకి 4 అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి బి కమ్యూనికేటివ్ అప్రోచ్ అని చూసారా. ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేటువంటి దానికి 1970 నుంచి టిల్ డేట్ వరకు. ఓకేనా, కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేటువంటిది 3 అనమాట, 1970 నుంచి టిల్ డేట్ వరకు.
నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ అప్రోచ్ అని ఇచ్చారు. స్ట్రక్చరల్ అప్రోచ్ అనేటువంటిది 1930 నుంచి 1960 వరకి. ఓకేనా? స్ట్రక్చరల్ అప్రోచ్ 1930-1960. అలాగే డైరెక్ట్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్ అనేటువంటిది 1890 నుంచి 1930 వరకి. ఓకేనా? సో, ఇవి మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. వీలైతే ఒక దాంట్లో రాసి పెట్టేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ నంబర్ 17. అరేంజ్ ద ఫాలోయింగ్ లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్ అకార్డింగ్ టు దేర్ కేటగిరీస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అనేసి ఇచ్చారు. ఓకేనా? అంటే లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్‌ని ఇక్కడ అసెండింగ్ ఆర్డర్‌లో కేటగరైజ్ చేస్తూ మనము పెట్టాలన్నమాట. సో, ఇక్కడ మనకి అడ్వాన్స్డ్, బిగినర్, ఎలిమెంటరీ, ఇంటర్మీడియేట్ అనేసి ఇచ్చారు. సో, దీన్నొచ్చేసి మనం ఏం చేయాలి అంటే అసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాలన్నమాట. ఓకేనా? రైట్. సో, ఇక్కడ మనం చూస్తే దీనికి ఆప్షన్స్ కింద మనకి 2, 3, 4, 1 అనేసి ఇచ్చారు. 2 అంటే ఏంటి? బిగినర్. బిగినర్ అనేది ఫస్ట్ వస్తుందన్నమాట. బిగినర్ తర్వాత వచ్చేది ఎలిమెంటరీ. సో, ఎలిమెంటరీ తర్వాత వచ్చేది ఏంటి? ఇంటర్మీడియేట్. ఇంటర్మీడియేట్ తర్వాత అడ్వాన్స్డ్ అన్నమాట. ఓకేనా? సో, బిగినర్, ఎలిమెంటరీ, ఇంటర్మీడియేట్, అడ్వాన్స్డ్ అనేటువంటి ఈ 4 వచ్చేసి ఏంటి అంటే నథింగ్ బట్ ద లెర్నర్స్ అన్నమాట. ఈ లెర్నర్స్, లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్‌ని మనము అసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇది కూడా ఈజీగానే మనం పెట్టేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్రెయిన్ స్ట్రోమింగ్. సో, డైరెక్ట్ క్వెషన్ ఇది. బ్రెయిన్ స్ట్రోమింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే ఏంటి అనేసి ఇచ్చారు. ఓకేనా? సో, లీడ్స్ టు అన్‌హెల్ప్‌ఫుల్ గ్రూప్ బిహేవియర్, ప్రొడ్యూసెస్ స్ట్రెస్ ఇన్ ద బ్రెయిన్, ఇంక్రీజ్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ఐడియాస్. ఇవన్నీ నెగెటివే ఉన్నాయి చూడండి. జనరేట్స్ మెనీ క్రియేటివ్ ఐడియాస్. ఈ బ్రెయిన్ స్ట్రోమింగ్ అనేటువంటిది మనకి మెనీ క్రియేటివ్ ఐడియాస్‌ని జనరేట్ చేస్తుంది. ఈజీగా మనం చెప్పేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ నంబర్ 19 అన్నమాట. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనేసి ఇచ్చారు. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ మనకి ఆప్షన్స్‌లో ఫిల్లర్స్ ఆర్ యూజ్డ్ వెన్ సబ్స్టిట్యూట్స్ ఆర్ నాట్ అవైలబుల్. నెక్స్ట్ మోటివేషన్ డిటర్మైన్స్ ఏ పర్సన్స్ ప్రొఫిషియన్సీ ఇన్ ఏ లాంగ్వేజ్. Functional syllabus while listing the topics gives grammatical titles. Prescriptive grammar doesn't state rules but describes the use of the language అని ఇచ్చారు. సో, ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు మనకి. మోటివేషన్ డిటర్మైన్స్ ఏ పర్సన్స్ ప్రొఫిషియన్సీ ఇన్ ఏ లాంగ్వేజ్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, మనము ఇలాంటి వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మనకి ఏం చేయాలి అంటే పెట్టాలన్నమాట ఆన్సర్స్ అనేటువంటివి. నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ నంబర్ 20 అన్నమాట. సో, ఇదేంటి అంటే ద లెర్నర్స్ ఎఫర్ట్ టు ఎక్స్‌ప్లెయిన్, జనరేట్, రీకన్‌స్ట్రక్ట్ లాంగ్వేజ్ ఎక్స్‌ప్రెషన్స్ టు సూట్ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ ఈజ్ కాల్డ్ అనేసి ఇచ్చారు. సో, దీనికొచ్చేసి మనకి ఆన్సర్స్ కింద యాప్టిట్యూడ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్, నాలెడ్జ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్, మెమరీ ఆఫ్ ఎ లాంగ్వేజ్, కెపాసిటీ ఆఫ్ ఎ లాంగ్వేజ్ అనేసి ఈ విధంగా 4 ఇచ్చారు. సో, లెర్నర్స్ ఎఫర్ట్ టు ఎక్స్‌ప్లెయిన్, జనరేట్, రీకన్‌స్ట్రక్ట్ లాంగ్వేజ్ ఎక్స్‌ప్రెషన్స్ టు సూట్ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ అన్నారు. సో, నాలెడ్జ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట దానికి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ నంబర్ 21 అన్నమాట. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్‌ని ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఆప్షన్స్ కింద వచ్చేసి మనకి ఇండియా ఫాలోస్ ఏ సింగిల్ లాంగ్వేజ్ పాలసీ, ఓన్లీ 20% ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా. ఏఎస్ హార్న్బై wrote the teaching of structural words and sentence patterns. ఇంగ్లీష్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై కొటారి ఇన్ 1835 అన్నారు. సో, వీటన్నిటిలో కరెక్ట్ వన్ ఏంటి అంటే ఏఎస్ హార్న్బీ రోడ్ ద టీచింగ్ ఆఫ్ స్ట్రక్చరల్ వర్డ్స్ అండ్ సెంటెన్స్ ప్యాటర్న్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ నంబర్ 22. సో, దీన్ని మనం చూస్తే అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ సిలబల్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ సిలబల్స్ అంటే సిలబల్స్ అనేటువంటివి పెరుగుతూ వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్‌ని మనం అరేంజ్ చేయాలి అని ఇచ్చారు. చూసారా? వెరీ వెరీ డిఫరెంట్‌గా ఫ్రేమ్ చేసినటువంటి క్వెషన్ అనమాట. అంటే ఒక్క వర్డ్ ఇచ్చేసి ఆ వర్డ్‌లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి అని అడగకుండా, సో, ఇక్కడ మనకి ఒక 5 వర్డ్స్ ఇచ్చి ఈ 5 వర్డ్స్‌లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయో దాన్ని ఫస్ట్ మనము ఫైండ్ ఔట్ చేసి ఆ తర్వాత ఆ
వచ్చినటువంటి ఆ సిలబల్ నంబర్ ప్రకారం వాటిల్ని ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో మనం పెట్టాలనమాట. చూసారా ఎలా ఉందో క్వెషన్ కదా! రియల్లీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇది. సో, దీనికి మనకి ఆన్సర్ కింద ఏమిచ్చారు అంటే 2, 5, 1, 3, 4 అని ఇచ్చారు. సో, 2 అంటే నేషన్. సో, నేషన్ అనే దాంట్లో 2 సిలబల్స్ ఉన్నాయి. సో, తర్వాత 2 తర్వాత ఏమిచ్చారు 5, 1 అంటే రిలేషన్ అంటే దీంట్లో 3 ఉన్నాయి. 3 సిలబల్స్ ఉన్నాయి. సో, ఆ తర్వాత వచ్చింది మనకి 1 ఇచ్చారు. 1 అంటే రివల్యూషన్ 4 ఉన్నాయి. ఓకేనా. రివల్యూషన్ అనేటువంటి దాంట్లో 4 సిలబల్స్ ఉన్నాయి. సో, ద నెక్స్ట్ వన్ వి హావ్ గాట్ హియర్ థర్డ్ వన్ ఇమాజినేషన్. సో, ఇమాజినేషన్ 5 ఉన్నాయి. ఇమాజినేషన్‌లో 5 ఉన్నాయి. సో, లాస్ట్ వన్ వచ్చేసి 4 ఇచ్చారు. పర్సానిఫికేషన్ అనేసి. సో, పర్సానిఫికేషన్ మొత్తం 6 ఉన్నాయన్నమాట. చూసారా? సో, చాలా చాలా కరెక్ట్‌గా మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేయాలి సిలబిఫికేషన్‌ని. ఎందుకంటే ఇక్కడ ఒక్కటి మనం కరెక్ట్‌గా చేయకపోయినా కానీ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది బిట్ అనేటువంటిది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటివి చేయాలన్నమాట. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ క్వెషన్ కదా! అంటే మనకు తెలిసిందే బట్ ఇంకొంచెం కష్టపడాలి అన్న విధంగా ఇచ్చినటువంటి క్వెషన్ అన్నమాట ఇది. అంటే జనరల్‌గా ఇక్కడేంటి ఒక వర్డ్ ఇచ్చేసి దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి చెప్పండి అనేసి అడుగుతారు. కానీ ఇక్కడ 5 వర్డ్స్ ఇచ్చి ఆ 5 వర్డ్స్‌ని వాటి యొక్క సిలబల్స్ ఆధారంగా ఇంక్రీజింగ్ నంబర్ ప్రకారము మీరు పెట్టండి అనేసి అన్నారు కదా! కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చేయాలి ఇలాంటివి. సో, నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ నంబర్ 23 అనమాట. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ అనేసి అడిగారు. సో, ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్‌లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మనం ఇప్పుడు చెప్పాలన్నమాట. సో, ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్‌లో సబ్జెక్టివ్ టెస్ట్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ స్పెసిఫిక్ గ్రామటికల్ స్ట్రక్చర్. ఇంకా ఆల్ ద క్వెషన్స్ ఇన్ ఎ టెస్ట్ షుడ్ బి ఆఫ్ మోడరేట్ డిఫికల్టీ లెవెల్. ఇంకా ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్స్ ఆర్ గుడ్ ఎట్ ఐడెంటిఫైయింగ్ సమ్ ఏరియాస్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ గ్రామర్. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ఈజ్ ఈజీ టు అడ్మినిస్టర్ ఇన్ అవర్ ప్రెజెంట్ డే స్కూల్స్ అనేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో, వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్స్ ఆర్ గుడ్ ఎట్ ఐడెంటిఫైయింగ్ సమ్ ఏరియాస్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ గ్రామర్ అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? రైట్. సో, క్వెషన్ నంబర్ 24 చూద్దాము. బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటివి కన్వర్ట్ యాక్టివిటీస్, ఇన్‌స్ట్రక్షనల్ ప్రాసెస్, లెర్నింగ్ అవుట్‌కమ్స్, టీచింగ్ బిహేవియర్ అని ఇచ్చారు. సో, బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ డిస్క్రైబ్ లెర్నింగ్ అవుట్‌కమ్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? బిహేవియరల్ ఆబ్జెక్టివ్స్ అనేవి దేన్ని డిస్క్రైబ్ చేస్తాయి? లెర్నింగ్ అవుట్‌కమ్స్‌ని డిస్క్రైబ్ చేస్తాయి అనేది గుర్తుంచుకోవాలి. అలాగే నౌ క్వెషన్ నంబర్ 25. ద టర్మ్ కమ్యూనికేట్ కాంపిటెన్స్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ బై. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనేటువంటిది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అనేసి ఇచ్చారు. సో, దీనికి విడోసన్, హెమ్స్, డెల్, విల్కిన్స్, చామ్స్కీ ఇలా ఇవ్వడం జరిగింది. సో, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హైమ్స్ అండ్ డెల్. సో, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 26. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు. కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడిగారు. సో, ఇక్కడ మనకి 4 ఉన్నాయి. లాంగ్వేజ్ ఈజ్ నాట్ సైంటిఫిక్. నెక్స్ట్ వచ్చేసి పిక్చర్స్ అండ్ గ్రాఫ్స్ ఫెసిలిటేట్ లెర్నింగ్ ఇన్ ఏ సెకండ్ లాంగ్వేజ్ సిట్యుయేషన్. నెక్స్ట్ ఇన్ ఏ టీచర్ సెంటర్డ్ కరిక్యులమ్ లెర్నర్ అండ్ టీచర్ ఇంటరాక్ట్ డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సిలబల్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ఇలా 4 ఇచ్చారనమాట. ఇందులో వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. పిక్చర్స్ అండ్ గ్రాఫ్స్ అనేటువంటివి సెకండ్ లాంగ్వేజ్‌ని సిట్యుయేషన్‌ని క్రియేట్ చేయడంలో ఫెసిలిటేట్ చేస్తాయి అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ నంబర్ 27 అనమాట. అరేంజ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఏరియాస్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ డిఫికల్టీ అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడేంటంటే ఈ లాంగ్వేజ్ ఏరియాస్ వాటి యొక్క డిఫికల్టీని లెర్నింగ్ డిఫికల్టీని బట్టి డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాలి మనం. ఓకేనా? సో, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? పైనుంచి కిందకనమాట. సో, ఇక్కడ మనకి ఒక 5 ఇచ్చారు ఏరియాస్ కింద. గ్రామర్, వొకాబులరీ, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ అనేసి ఒక 5 ఇచ్చారు. సో, ఈ 5ని వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టాలనమాట. సో, మనకొచ్చేసి ఫస్ట్ ఏమి ఇచ్చారంటే థర్డ్ వన్ ఇచ్చారు. రైటింగ్ అనేటువంటిది అన్నిటికంటే కాంప్లెక్స్ థింగ్ అనేటువంటిది, డిఫికల్ట్ థింగ్ అనేటువంటిది రైటింగ్ అనమాట. అందుకని ఇది మనకి ఫస్ట్‌లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి స్పీకింగ్, రైటింగ్ అంటే కొంచెం తక్కువ. నెక్స్ట్ 1 గ్రామర్ అనమాట. గ్రామర్ కూడా డిఫికల్ట్ కాబట్టి ఇలా ఇచ్చారు. సో, నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ.
నెక్స్ట్ వచ్చేసి లిజనింగ్ అనేది అన్నిటికంటే ఈజీ కాబట్టి దీన్ని వచ్చేసి లాస్ట్ ఇచ్చారనమాట. ఓకేనా? ఇది డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ ఏమొచ్చింది మనకి ఇక్కడ రైటింగ్ అనేది స్టార్టింగ్‌లో వచ్చింది. అదే అసెండింగ్ అంటే ఏమొస్తుంది? అసెండింగ్ అన్నప్పుడు స్టార్టింగ్‌లో మనకి లిజనింగ్ అనేది వస్తుందనమాట. ఓకేనా? ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. గుర్తుంచుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ నంబర్ 28 అనమాట. అరేంజ్ ద ఫాలోయింగ్ రైటింగ్ ఎక్సర్‌సైజెస్ ఫ్రమ్ ఈజీ టు డిఫికల్ట్ అనేసి ఇచ్చారిక్కడ. సో, ఇక్కడొచ్చేసి మనం ఏంటంటే రైటింగ్ ఎక్సర్‌సైజ్ అనేటువంటి వాటిల్ని ఈజీ నుంచి డిఫికల్ట్‌గా ఉండేటువంటివి ఏంటి అనేది మనం ఇక్కడ అరేంజ్ చేయాలి. సో, దీనికి మనకి ఆప్షన్స్‌లో యాడింగ్ సపోర్టింగ్ డీటెయిల్స్, జాయినింగ్ 2 సెంటెన్సెస్, రైటింగ్ ఏ టాపిక్ సెంటెన్స్, రైటింగ్ ఏ సెంటెన్స్ ఇలాగ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనం ఆన్సర్ చూస్తే ఫస్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ ఈజీ టు డిఫికల్ట్ అన్నారు. కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకేమిచ్చారంటే ఇక్కడ ఫోర్త్ వన్ ఇచ్చారనమాట. రైటింగ్ ఏ సెంటెన్స్ అనేటువంటిది ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి జాయినింగ్ 2 సెంటెన్సెస్ అనేటువంటిది. ఆ తర్వాత రైటింగ్ ఏ టాపిక్ సెంటెన్స్ అనేటువంటిది. ఆ తర్వాత లాస్ట్‌లో వచ్చేసి యాడింగ్ సపోర్టింగ్ డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. అంటే రైటింగ్ ఏ సెంటెన్స్ అనేది ఈజీ. దాని తర్వాత దానికంటే కొంచెం కష్టమైంది ఏంటి అంటే జాయినింగ్ 2 సెంటెన్సెస్. దానికంటే ఇంకొంచెం కష్టమైంది ఏంటి అంటే రైటింగ్ ఏ టాపిక్ సెంటెన్స్. దానికంటే ఇంకొంచెం కష్టమైంది ఏంటి అంటే యాడింగ్ సపోర్టింగ్ డీటెయిల్స్ అనేటువంటి దానికంటే ఇంకొంచెం కష్టమైంది అనేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకే. రైట్. సో, నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్వెషన్ నంబర్ 29 అనమాట. నోయింగ్ ఏ వర్డ్ మీన్స్. సో, నోయింగ్ ఏ వర్డ్ అంటే ఏంటి అనేసంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ స్పెల్లింగ్, నోయింగ్ ఇట్స్ ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్, నోయింగ్ ఇట్స్ యూసేజ్, నోయింగ్ ఇట్స్ ఫార్మ్, ఫంక్షన్ అండ్ యూజ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో, దీనికి నోయింగ్ ఏ వర్డ్ అంటే నోయింగ్ ఇట్స్ ఫార్మ్, ఫంక్షన్ అండ్ యూజ్ 3 తెలుసుకోవాలి. దాని ఫార్మ్ తెలుసుకోవాలి, దాని యొక్క ఫంక్షన్ తెలుసుకోవాలి, దాని యొక్క యూజ్ కూడా తెలుసుకోవాలనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ నోయింగ్ ఏ వర్డ్ అంటే. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి 30th క్వెషన్. వరల్డ్ వైడ్ వెబ్ WWW అంటాం కదా! ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ వెస్టర్న్ నాలెడ్జ్, టీచింగ్ కంటెంట్, లెర్నింగ్ కంటెంట్, ఆన్‌లైన్ కంటెంట్ అన్నారు. సో, ఆన్‌లైన్ కంటెంట్ అనేసి ఈజీగా పెట్టేయొచ్చు మనం. ఓకేనా? ఓకే. ఈ ఫస్ట్ 3 అనేటువంటివి ఫస్ట్ 30 అనేటువంటి క్వెషన్స్ మనం డిస్కస్ చేసుకున్నాము ఈ వీడియోలో. సో, ఇప్పటికే మనకి నియర్లీ ఒక 30 మినిట్స్ రావడం జరిగింది వీడియో. కాబట్టి ఐ విల్ స్టాప్ హియర్ ఎట్ ద క్వెషన్ ఆఫ్ 30 అనమాట. సో, రిమైనింగ్ క్వెషన్ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్.